సరియు సరియు ఇటు ఎవరు మీరు? ఎవరనుకుంటున్నావు? దేవుడా? నిజమేనా? అయితే ఏది? ఒకసారి మాయమై చూపించండి. మీ మనుషులు ఏది ఓ పట్టాన్ని నమ్మరే. ఒకసారి నా కళ్ళ ముందు మాయమై చూపించండి, నమ్మకం వస్తుంది. మీ ఇష్టం. ఓ మై గాడ్! దేవుడా, దేవుడా, స్వామి ఎక్కడున్నావు? దేవుడా, ఓహో, ఇందాక నేను మాయమమ్మన్నందుకు అలిగి వెళ్ళిపోయావా? అయినా నా అదృష్టమే ఇంత. దగ్గరకు వచ్చిన దాన్ని నేనే పోగొట్టుకుంటా. సరే, నన్ను మనశ్శాంతిగానన్నా సావనివ్వు, మళ్ళీ రాకు. సరియు, దేవుణ్ణి ఎవరైనా టెస్ట్ చేస్తారా? టెస్ట్ చేసే టైం ఎక్కడుంది స్వామి? అయినా మీరేంటి మనిషిలా ఉన్నారు? నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా, అందుకే మనిషిలా వచ్చా. ఒకవేళ నేను ఆంజనేయ స్వామిని నమ్మితే? ఆంజనేయ స్వామిలా వచ్చేవాడిని. అల్లాని నమ్మితే అల్లాలా, జీసస్ నమ్మితే జీసస్లా వచ్చేవాడిని. అంటే వీళ్ళందరూ ఒకటేనా? సర్వం సమస్తం నేనే, సబ్కా మాలిక్ ఏక్ హై. అయితే అందరి దేవుళ్ళు ఒకటేగా. మరి విషయం అందరికీ చెప్పి మనుషులందరినీ కలిపేయచ్చుగా. ఆ సిచ్యువేషన్ ఇది కాదు. ఫస్ట్ నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు చెప్పు. మీకు తెలియంది ఏముంది స్వామి? అరే నువ్వు చెప్పరాదు, నీ నోటితో వినాలనుంది. చాలా కష్టపడి హీరోయిన్ అయ్యా, మంచి పేరు తెచ్చుకున్నా. ఇప్పుడేమో నా మీద ఈర్ష్యతో కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు నాకు వచ్చిన సినిమాలు క్యాన్సిల్ చేయించారు. ఆల్మోస్ట్ 5 సినిమాలు ఆగిపోయాయి. అందుకే చచ్చిపోదాం అనుకున్నా. వాళ్ళే చేశారని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు చేస్తే ఏముంది స్వామి, సినిమాలైతే ఆగిపోయినాయి. డిప్రెషన్ వచ్చింది, డిప్పడీమన్నది. అందుకే ఈ డిసిషన్. సరే, నీకు ఫస్ట్ ఛాన్స్ రావడానికి ముందు ఎన్ని సినిమాలు రిజెక్ట్ అయినాయి? దగ్గర 10 సినిమాల్లో హీరోయిన్ అనుకొని తీసేశారు. మరి అప్పుడు 10 సినిమాలు రిజెక్ట్ అయినా పట్టుదలతో హీరోయిన్ అయినావు. ఇప్పుడు 5 సినిమాలే కదా. నేను నీకు ఫస్ట్ నుంచి 2 దారులు చూపించాను. నువ్వు ప్రతిసారి మంచి దారి ఎంచుకున్నావు. ఇప్పుడు ఎందుకు ఈ దారి? అప్పుడంటే చేతిలో పైసలు లేవు, ఫేమ్ లేదు, ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు పైసలున్నాయి, ఫేమ్ ఉంది, కానీ ఛాన్సులు లేవు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అప్పుడు నీకున్న ఆకలి నిన్ను ఛాన్స్ అడిగేలా చేసింది. ఇప్పుడు నీకున్న ఫేమ్ నిన్ను ఛాన్స్ అడగకుండా ఆపింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారుగా, ఇక నీకు ఛాన్స్ ఎవరిస్తారు? పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నీకు అవకాశం ఇవ్వకపోతేనేమి? నీ సినిమాలకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లందరినీ పిలిపించు, వాళ్ళ దగ్గర స్టోరీలు విను. నచ్చితే సినిమా చేయి. వాళ్ళు కూడా నచ్చకపోతే యూట్యూబ్లో బోల్డ్ ఎంతమంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉన్నారు. లో బడ్జెట్లో సినిమాది హిట్ కొట్టి చూపించు. ప్రపంచం అంతా నిన్ను ఫాలో అవుతుంది, అందరూ నీ వెనకాలే నడుస్తారు. ఇలాంటి మాటలు వినడానికి మంచిగానే ఉంటాయి స్వామి. చిన్న సినిమా చేద్దామని దిగితే ఎన్ని అవమానాలు పడాలో తెలుసా? అవమానపడితే ఏమైందమ్మా? మనం నడిచేటప్పుడు ముందున్న కాలు వెనకాలన్న కాలుతో నువ్వు నాకంటే వెనకాలన్నావని అవమానపరుస్తుంది. నెక్స్ట్ సెకండ్లో వెనకాలన్న కాలు ముందుకొచ్చి నేను నీకన్నా ముందున్నాను అని చూపిస్తుంది. క్షణాల్లో తలరాతలు మారిపోతాయి. నా తలరాత కూడా కొంచెం మంచిగా రాసుంటే నాకు ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా.
నేను ఎవ్వరి తలరాత రాయను. నేను ప్రతి విషయానికి 2 దారులు చూపిస్తాను, మంచి చెడు. ఏ దారి ఎన్నుకుంటారనేదే మీ తలరాత. మీ తలరాతను మీరే రాసుకుంటారు. ఇప్పుడు మీరు నాకు 2 దారులు ఇచ్చారు. ఒక దారిలో వెళ్తే నేను చచ్చిపోతా, మరి రెండో దారిలో వెళ్తే ఏమైద్ది? వెళ్ళి తెలుసుకో. అదే నీ లైఫ్లో ఉన్న కిక్. ఒకవేళ నువ్వు చనిపోయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? నీ ఫ్యాన్స్ 10 మంది చనిపోయేవాళ్ళు. వాళ్ళలో 2కి కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, 2కి సినిమా హీరోలు అయ్యే ఛాన్స్ ఉంది. సో నువ్వు కరెక్ట్గా ఉండి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వు. నువ్వు మనిషి జన్మెత్తడానికి పూర్వజన్మలో ఎంత కష్టపడ్డావో తెలుసా? ఇంత పవిత్రమైన జన్మను వృధా చేయకు. పోరాడు. పోరాడితే పోయేదేముంది? 4 అవమానాలు, 4 రోజులు ఆకలి. కానీ గెలిస్తే 4 కోట్ల అభిమానం. సరయు ఈజ్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. ఏమో స్వామి, మీ మాటలు వింటుంటే మస్తు ఊపొస్తుంది. అమ్మయ్య, సెట్ అయినావు కదా. స్వామి, మీ చేతిలో ఆ బాల్ ఏంటి? స్ట్రెస్ అమ్మా, స్ట్రెస్. మీకు స్ట్రెస్సా? నేను అందరికీ మంచి చెడని 2 దారులు చూపిస్తానా? ఎవరన్నా చెడ్డ దారులు వెళ్తురు అనుకో, ఒరే ఆ దారులు వెళ్ళకరా ఎదవా అని తిట్టాలని ఉంటుంది. కానీ దేవుణ్ణి కదమ్మా, తిట్టలేను. అందుకే ఈ స్ట్రెస్ బాల్ విసుక్కుంటున్నా. Namaste, Savnashtal. Hey, life is beautiful. You are the owner of your joy. Don't let anyone take away your happiness. మనకు ప్రతి విషయంలో 2 దారులు ఉంటాయి. అందులో మంచి దారిని ఎంచుకొని లైఫ్లో ఉన్న కిక్ని అనుభవించండి. ఇది మీలో ఒక్కరిని ఇన్స్పైర్ చేసినా చాలు. వీఆర్ హ్యాపీ. And if you like our video, please like, share, comment and subscribe to our channel. 7 Arts. It's so simple. It's very simple. I'll keep it in your eye. ఆ బాల్ ఐబాల్ నువ్వు ఇక్కడ వచ్చిన దగ్గర నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, అంతే. ఓకే, అంటే దీని మీకు నేను ఐబాల్ ఇట్లా ఇట్లా తిప్పాలా ఇట్లా ఇట్లా? ఓకే, ఇటు ఇటు తిప్పు. సరే, కోఆపరేట్ చేస్తలేవు. అయ్యా నాకు భయం అవుతుంది, కన్ను మంటలేస్తుంది. అది నాకు మొత్తం మంది ఇచ్చి పెట్టండి రా. గుడ్డోలా అయిపోయింది ఇది. చెప్తారా? ఇప్పుడు ఈ కలర్ చూసావు కదా, ఇంకొకటి ఇది వాటర్ వస్తూనే ఉన్నాయి. వస్తాయి కొంతసేపు అడ్జస్ట్ అవుతాయి. ఒకేసారి అందులో ఒకటి ఇల్లు పెడతా. ఇదైతే యాస్టీస్ గుడ్డోలా ఉంది కదా. బ్లూ కలర్ రాలేదు, సిమెంట్ కలర్ ఇదా పిల్లి కలర్ వచ్చింది కొంచెం. గ్రే కలర్ చూపిస్తా. నేను అనుకుంటున్నా గ్రే కలర్ బెటర్ ఏమో.